యూట్యూబ్ జర్నలిస్టుల మీద నిన్నగాక మొన్న జరిగినటువంటి రవీంద్ర భారతిలో కార్యక్రమం జరిగింది కదా, అక్కడ మాట్లాడడం జరిగింది. ఓకే, జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు, మిగతా అన్ని జరిగే బాగానే ఉంది. కానీ జర్నలిస్టుల మీద కామెంట్స్ చేయడం గురించి మీరు అసలు ఏం చెప్తారు? వాటిని ఖండించాల్సిందేనమ్మా. ఆయన మాట్లాడిన మాటలు చాలా అపరిపక్వతతోని ఉద్దేశపూర్వకంగా మాట్లాడినట్టు కనబడతా ఉంది. ఎందుకంటే జీర్ణించుకోలేకపోతున్నాడు ఆయన. ఆయన పైన వచ్చే విమర్శల్ని పర్టికులర్గా ఆయన గ్రామస్తులు వాళ్ళ దగ్గరికి మీడియా పోయినప్పుడు అక్కడ జరిగిన దాడి, ఆయన దాన్ని ఒక చెడు పరిణామంగా భావించి వెంటనే అపాలజీ చెప్పడమో, ఆయన ఊర్లో జరిగింది కాబట్టి ఆయన నైతిక బాధ్యత వహించాల్సి ఉండే, జరిగిన దాన్ని చింతిస్తున్నామని ఒక స్టేట్మెంట్ వస్తుందని చెప్పి అందరం ఎక్స్పెక్ట్ చేసింది. అదేం చేయకుండా పోయిన జర్నలిస్టుల మీదనే నోరు బారేసుకోవడము, కొసరు అని ఇట్లా మాట్లాడడం, ట్యూబ్లను మాట్లాడడం, ఇదంతా కూడా ఏంటంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కాదు కదా, కనీసం ఒక రాజకీయ నాయకుడు కూడా అట్లా మాట్లాడడం అభ్యంతరం. చాలా తీవ్రమైన పదజాలం కూడా వాడాడు ఆయన. నేనేమనేది ఏంటంటే మళ్ళీ ఇది రిపీట్ చేయకుండా ఒక మంచి గుణపాఠం ముఖ్యమంత్రి గారికి నేర్పాల్సిన అవసరం ఉన్నది. ఆయనకు నోటికి ఎంత వస్తంత దేని మీద పడితే దాని మీద మాట్లాడే అలవాటు ఉన్నది. ఒక ప్రతిపక్ష నాయకుని పట్టుకొని ఇండైరెక్ట్గా పండబెట్టి పేగులు మెడకేసుకుంటా, తొక్కుతా, ఇట్లాంటి భాష మాట్లాడడం, తనను ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టిన దానిలో సోషల్ మీడియాది ప్రధాన పాత్ర. 80% దాందే ఉంది. సరే, ఆయన అబద్ధాలు చెప్పినా కూడా అబద్ధాలను క్యారీ చేసింది. ఎందుకంటే ఒక పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్యే కంటెస్టెంట్, ముఖ్యమంత్రిగా అందరూ అనుకుంటున్న అభ్యర్థి, ఆయన మాటకు విలువ ఉంటుంది కాబట్టి ఆయన ఏది చెప్తే అది క్యారీ చేసింది సోషల్ మీడియా. ఈ అబద్ధ ప్రచారాలను జనం నమ్మారు. ఎప్పటికీ ఆయనకు జోకుడుగా ఉండాలని అనుకుంటున్నాడు ఆయన. సోషల్ మీడియా అంటే ఎప్పటికీ తనకి అన్ని ఛానళ్ళు కూడా తన మెప్పు కోసం చూడాలి, తనకు జోకాలి. ఇది కరెక్ట్ కాదు. విమర్శలను ఆహ్వానించడం అనేది ఒక మంచి ముఖ్యమంత్రికి మంచి లక్షణం అది. బట్ ఆయన విమర్శలను డైజెస్ట్ చేసుకోలేకపోతే ఆయన పతనానికి దారితీస్తుంది. ఇప్పుడు ఆయన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, రేపు పొద్దున వారు మాలాంటి వాళ్ళు బయటకు పోయినా సరే తరిమి కొట్టండి అని చెప్పినట్టే కదా సార్ అది. ఇండైరెక్ట్గా ఏంటంటే అది రౌడీజాన్ని ప్రోత్సహించడానికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీ జర్నలిస్టులు అందరూ కూడా ఆయన క్షమాపణలు డిమాండ్ చేయాలి. జరిగిన దానికి ఆయన విచారం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. బట్ మీ లోపల ఆ యూనిటీ రావాలని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అయితే రీసెంట్గా నిన్న హైకోర్టు స్టే ఇచ్చింది. ఏదైతే ఎమ్మెల్యేల అనర్హత వేటు గురించి 4 వారాల్లో స్పీకర్కి దాన్ని ఇది చేయడం జరిగింది. సో ఏంటి అంటే రేపు పొద్దున రోజు స్పీకర్ డెసిషన్ తీసుకోకపోతే అది సుప్రీంకోర్టుకి వెళ్ళే ఛాన్స్ ఉందా, లేకపోతే హైకోర్టే సుమోటోగా తీసుకొని కేసు విచారణ చేసి బై ఎలక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందా? హైకోర్టు జడ్జిమెంట్ని మనం వెల్కమ్ చేద్దాం, కానీ అంత మంచి జడ్జిమెంట్ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే దానికి ఒక షెడ్యూల్ను రూపొందించడానికి టైం ఇవ్వడం కాదు, కట్ ఆఫ్ డేట్ నిర్ణయం తీసుకోవడానికి ఇవ్వాలి. మీరు ఫలానా తేదీ లోపల తేల్చండి అని ఇవ్వాలి. హెడ్డింగ్స్ అట్లే పెట్టారు, కానీ ఆ స్పిరిట్ అది కాదు. నెల రోజుల్లో మీరు షెడ్యూల్ నిర్ణయించండి, విచారణ షెడ్యూల్ నిర్ణయించండి. ఆ విచారణ షెడ్యూల్ సాగదీస్తారు కదా. అంటే అది ఆ జడ్జిమెంట్కి ఏం విలువ ఉంటుంది అంటున్నా. కోర్టు జడ్జిమెంట్ గౌరవించాలి, కానీ ఆ జడ్జిమెంట్ వల్ల ఈ ఎమ్మెల్యేలకు వచ్చే బెనిఫిట్ ఏంది? డిస్క్వాలిఫై అవుతారా? కారు కదా. ఎందుకంటే ఒక కట్ ఆఫ్ డేట్ కోర్టు నిర్ణయించాలి, ఇప్పటికే ఆలస్యమైంది. మీరు షెడ్యూల్ నిర్ణయించండి అంటే షెడ్యూల్ నిర్ణయిస్తాడు, ఒక 1 year పెడతాడు ఆయన. ఆ 1 year తర్వాత విచారణ పూర్తి కాలేదని ఇంకో 1 year పెడతాడు. ఎంతకాలం కొనసాగించాలి ఇది? కాబట్టి ఖచ్చితంగా ఒక నెల రోజులు చూసి ఈయన సాగదీసే ప్రక్రియ కనుక పెడితే 2 నెలలనో 3 నెలలనో తేల్చకుండా దీన్ని పొడిగించే పరిస్థితి కనబడుతుంది. 4 వారాల్లో స్పీకర్ డెసిషన్ తీసుకోకపోతే అనలేదండి, డిసిషన్ అనలే, షెడ్యూల్ నిర్ణయించండి అన్నారు. స్కెడ్యూల్ నిర్ణయించండి. కాబట్టి అది ఆయన కట్ ఆఫ్ డేట్ పెట్టలేదు వాళ్ళు. ఓన్లీ విచారణ ప్రారంభించండి అని చెప్పడానికి అది పెట్టారు. నిర్ణయం తీసుకోండి అని చెప్పాలి. అది తీసుకుంటే బెస్ట్ జడ్జిమెంట్ అయి ఉండేది. కాబట్టి ఇప్పుడు ఏం తేలదు, అది ఇట్ విల్ గో లాంగ్, చాలా దూరం పోతుంది అది. 1 year 2 years దాకా ఎవరు డిస్క్వాలిఫై గారు. ఇప్పుడు పిటిషనర్సే మళ్ళీ కోర్టుకు పోయి ఇప్పుడు తెల్లం వెంకటేశ్వర్లు కానివ్వండి, లేకపోతే తెల్లం వెంకట్రావు కానివ్వండి, లేకపోతే ఇది మన కడియం శ్రీహరి, వీళ్ళేమో సుప్రీంకోర్టుకి వెళ్తాము, అక్కడ తేల్చుకుంటామని మాట్లాడుతున్నారు. మంచిదే, వాళ్ళు అక్కడ పోతే కనీసం వాళ్ళన్న మంచి జడ్జిమెంట్ ఇస్తారేమో. వీళ్ళు తేల్చుకునేది ఏందమ్మా, నైతిక బాధ్యత కదా.
ఇప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు, అసెంబ్లీలో వాళ్ళు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసే రోజు రాజ్యాంగంలో 10th షెడ్యూల్ను గౌరవించరు. అంటే వాళ్ళ నైతిక బాధ్యతను పక్కకు పెట్టి కోర్టు ఏం చెప్పాలి అంటే కోర్టు ఎంకరేజ్ చేస్తుందా? నువ్వు పార్టీ తరఫున గెలిచి ఇంకో పార్టీలో పోయి ఉండమని చెప్తుందా కోర్టు? మినిమం నైతిక బాధ్యత. వాళ్ళు ఏ కోర్టు పోయినా ఫెయిల్ అవుతారు. మేము పోలేదని చెప్పానండి, కాంగ్రెస్లో పోలేదు, మేము ఇంకా టీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పానండి. అరకపూడి గాంధీ విషయానికి వస్తే కనుక ఆయన మీద ఇంకా ఎలాంటి పిటిషన్స్ అవి వేయలేదు, ఇంకా ఆయన వరకు రాలేదు. కాకపోతే ఆయన నిన్న ఇచ్చిన స్టేట్మెంట్, నేను ఇంకా ప్రతిపక్ష పార్టీలోనే ఉన్నాను, ఇంకా నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళలేదు, నాకు అంటే సీఎం రేవంత్ రెడ్డితో కలిపి పనిచేస్తానని చెప్పాను తప్ప నేను పార్టీకి పోలేదని అన్నారు ఆయన. తప్పించుకోవడానికి ఎన్ని మాట్లాడినా కూడా ఇప్పుడు ఆయన పోయింది వాస్తవం, పోయిండు కాబట్టి ఆయన కండువా కూడా కప్పారు కాంగ్రెస్ పార్టీ కండువా కూడా. కాంగ్రెస్ పార్టీ కండువ కాదు, గుడి కండువ అంటున్నాడు. లేదు, అది మన దగ్గర వీడియో కూడా ఉంది. ఏదైనా కానీ గుడి కండువ గుళ్ళే కప్తారు, పూజారి కప్తాడు, రేవంత్ రెడ్డి ఎందుకు కప్తాడు? నేను ఒకటే చెప్తున్నాను, ఇది ముసుగులో ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నాడు గాంధీ అంటే, గాంధీకేమో పొగబెట్టారు, ఆయన అన్ని అక్రమ నిర్మాణాలు ఇవి అవి అని చెప్పి ఆయనతోనున్న ప్రజల్ని బిల్డర్స్ని అందరినీ ఇబ్బంది పెట్టే పని చేశారు. విధి లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన పోవాల్సి వస్తుంది. పోయినప్పుడు పిఎస్సి చైర్మన్ ఇచ్చినప్పుడు అది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. జనరల్గా ఒక ట్రెడిషన్, అది సాంప్రదాయం. ఎక్కడైనా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల కాడ కూడా అది అపోజిషన్ వాళ్ళకే ఇస్తారు, అంచనాల కమిటీ. అట్లా ఇచ్చినప్పుడు ఆయన టీఆర్ఎస్ అని చెప్పుకుంటాడు కదా, కాంగ్రెస్ అని ఎట్లా చెప్పుకుంటే అది ఉండదు కదా పదవి. కాబట్టి ఆయన ఏం చెప్పుకున్నా కూడా భౌతికంగా ఇక్కడ ఉంటాడు, మానసికంగా అక్కడ ఉంటాడు. టెక్నికల్గా ఆయన బీఆర్ఎస్. ఇప్పుడు పిఎస్సి కమిటీ చైర్మన్ని బేసిక్గా ప్రతిపక్ష నేతలు ఎన్నుకోవాలి అని అంటారు కదా సార్. ప్రతిపక్ష నేతకు అవకాశం ఇస్తారు రిఫర్ చేయడానికి, నేతకు అవకాశం ఇస్తారు, నేతలు కూడా ఎన్నుకోవాలి అనేది కూడా ఉందేమో కదా సార్. ఏది రూల్ లేదమ్మా, అది లేదు, ఒక సాంప్రదాయం అంతే, సంప్రదాయం. కాబట్టి అది గాంధీ ఫిజికల్గా ఆయన కాంగ్రెస్లో ఉన్నట్టే లెక్క, టెక్నికల్గా టీఆర్ఎస్లో ఉన్నారు. రైట్ సార్. ఈ హైడ్రా విషయానికి వస్తే అసలు ఏం చెప్తారు సార్? ఎందుకంటే చాలామంది అంటే ప్లేట్ ఫిరాయించిందనే చెప్పచ్చు. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వాటి మాత్రమే కూలగొడతాం, ఇంకా కన్స్ట్రక్షన్ అయిపోయినవి చాలా ఏళ్ళుగా ఉన్నవి అయితే మేము ఇంకా కూలగొట్టమని చెప్పేసి రంగనాథ్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మంచిదే, వెల్కమ్ చేయాలి దాన్ని, ఎందుకంటే చట్టవిరుద్ధం ఒకవేళ కూలగొడితే. అని ఇప్పటికి అర్థమై ఉంటుంది రేవంత్ రెడ్డి గారికి, ఇవన్నీ చట్టవిరుద్ధంగా చేస్తున్నాం మనం. ఇప్పుడు అట్లా అనుకున్నప్పుడు ఎన్ కన్వెన్షన్ కూల్చడం తప్పే అవుతుందిగా. అవును, తప్పే అవుతుంది కదా, తప్పే అవుతుంది. రెండవది ఏంటంటే చట్టవిరుద్ధం కూడా అవుతుంది, కోర్టులో స్టేటస్ కో ఆర్డర్ ఉన్నప్పుడు కూల్చకూడదు. మూడవది ఏంటంటే అది చాలా భాగము జెన్యూన్, అది ఓన్లీ ఒక 5% అది ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ ఉంది. వీళ్ళు కూలగొట్టదలుచుకుంటే అంతవరకు పరిమితం కావాలి, మొత్తాన్ని ఎట్లా కూలగొడతారు? కాబట్టి ఇవన్నీ తప్పులు జరిగినాయి. ఏదున్నా వాళ్ళ అంటే ఇందులో ఇంకొకటి కూడా అనుకోవచ్చా సార్ మనం, ఏదైతే మొయినాబాద్ కానీ లేకపోతే అంటే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చుట్టూ ఏవైతే ఫామ్ హౌస్లు ఉన్నాయో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి కూలగొట్టిన తర్వాతే పేద ప్రజలు ఇళ్ళకి రావాలని ఫస్ట్ నుంచి జరుగుతున్నటువంటి వాదన. కానీ ఈరోజు ఇలా బోర్డు ఫిరాయించిందంటే వాటికి కూడా ఇంకా లేనట్టే కదా అది. ఆయన టార్గెట్ పూర్తయిందమ్మా, ఎమ్మెల్యేలు ఆయన పార్టీలోకి రావాలి. ప్రకాష్ గౌడ్ వచ్చాడు, ఇప్పుడు గాంధీ వచ్చాడు, యాదయ్య వచ్చాడు, ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత హైడ్రా తీసుకొచ్చారు కదా సార్. అదే ఎమ్మెల్యేల కోసమే తీసుకొచ్చాడు, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు కదా. కానీ ఇప్పుడు ప్రజలు ఎదురు తిరిగారు. అది కాలేరు వెంకటేష్, ఉప్పల్ లక్ష్మారెడ్డి, అటు రాజశేఖర్ రెడ్డి, మల్కాజ్గిరి, మల్లారెడ్డి, ఇంకా చాలా మంది ఉన్నారు కదా సిటీలో. ఆయనకి 26 మంది కావాలి. ఆ 26 మంది రావాలంటే ఎక్కువ మంది హైదరాబాద్లో ఉన్నారు. వీళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళే. ఇవి కూలగొడితే వాళ్ళు పోయి ఎమ్మెల్యేల ముందు కూర్చుంటారు, ఎమ్మెల్యేలు వచ్చి ఆయన శరణు చూస్తారు. అప్పుడు వాళ్ళని రమ్మని చెప్పి అనొచ్చు అని చెప్పి ఒక ఒత్తిడి ప్రయత్నం జరిగింది. అది